మీరు వెళ్ళారు, చాలా కాలం ఉన్నారు, బాధలు పడ్డారు. మీరు చెయ్యని పని కార్పెంటర్ది ఏమో వెళ్ళారు. మీకు కార్పెంటర్ పని రానిది వెళ్ళారు. మీరు నైపుణ్యం ఉండి వెళ్ళాలంటారా, నైపుణ్యం లేకపోయినా వెళ్ళొచ్చు అంటారా? సార్ నైపుణ్యం అనేది నాకు తెలియదు సార్. కార్పెంటర్ అంటే నడుస్తుంది రాజురెడ్డి మీకు అని చెప్పి ఏజెంట్ నమ్మించి చెప్పడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది సార్. అసలు యాక్చువల్గా నాకు కార్పెంటర్ అంటే పని రాదు సార్. అక్కడికి పోయినాక కొద్దిగా గొప్ప నేర్చుకుందామని చెప్పి అనుకున్నాం సార్. అక్కడ స్నేహితుల ద్వారా కొంత నేర్చుకున్నాం, కానీ అది నాకు నచ్చలేదు సార్. మరి ఇక వెళ్ళిపోదామనే సమయానికి ఆ విధంగా నన్ను ఆఫీస్లో పని చేయించుకున్నారు సార్. అది అందరికంటే మించిన కనీసం 3,000 2,500 పైన రియల్కు సంబంధించిన జాబ్ సార్ అది. కానీ నాకు కేవలం 700 బేసిక్ తోటి నడిపించేవారు. మీరు డిగ్రీ చదువుకున్నారు రాజిరెడ్డి గారు. మీరు మీ కుల వృత్తి కూడా కానీ వృత్తిని కార్పెంటర్గా మీరు ఎందుకు ముందే ఎంచుకోవాల్సి వచ్చింది? మాకు ఆ కార్పెంటర్ అంటే విషయం తెలియదు సార్ నాకు ముందు. కాకపోతే ఆ కార్పెంటర్ అంటే తెలియకుండా కూడా అక్కడ ఏజెంట్ కంపల్సరీ నీకు ఏమి కదా ఆ పేరు మీద వెళ్ళడమే తప్ప నీకు మంచి జాబ్ వస్తుంది అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా వెళ్ళవలసి వచ్చింది. నేను నాకు కులవృత్తి అంటే కాదు, నా కులవృత్తి వ్యవసాయమే. కాకపోతే అది మాకు బాగా భూమి లేకపోవడం వల్ల దీన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది సార్. అది సాధారణంగా చదువురాని వాళ్ళు చేసే పనిని మీరు డిగ్రీ చదువుకొని కూడా ఎందుకు మోసపోయారు? అదే సార్, నాకు పోయే వరకు ఆ వీసా అనేది చూపించలేదు సార్. అక్కడ నాకు చివరి వరకు ముందుకు తెలిస్తే నేను క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి ఉద్దేశంగా నేను వెళ్ళేటప్పుడే నీకు మంచి అక్కడ ఉన్న ఏంటంటే ఆఫీస్లో పని అని చెప్పడం జరిగింది సార్. దాన్ని నేను ఎన్నుకోవాల్సింది. సరే మంచిది ఆఫీస్ అయితే నేను వెళ్తాను, మరి కొద్దిగా చదువుకున్నా కదా అనుకున్నా సార్. చివరికి నా చేతిలో పెట్టేసరికి అర్థమైంది సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడే అర్థం. మరి ఆ ఏజెంట్ని అడిగారా మీరు? అడిగాం సార్. ఏమంటాడు? నేను అక్కడికి వెళ్ళినాక ఇలా నా కార్పెంటర్ పని రాదండి, ఇది పంపించినావు కదా, మరి ఇక్కడ ఆఫీస్ జాబ్ అంటివి కదా అంటే ఏం కాదు వాళ్ళే తీసుకుంటారు అని చెప్పారు. కానీ ఇక తర్వాత ఫోన్ లేవట్టడం కూడా బంద్ చేసారు సార్. నేను మళ్ళీ ఫోన్ చేసి నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను రిటర్న్ వస్తానని చెప్పంటే ఇక ఫోను జవాబు ఇవ్వకుండా జరిగింది. ఇప్పుడు కొంతమంది ఇంకా గల్ఫ్ దేశాలు వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ వెళితే నైపుణ్యం ఉండి వెళ్ళాలంటారా, లేదా ఏజెంట్ల మాటను నమ్మి వెళ్ళాలంటారా? సార్ గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి విన్నపం ఏంటంటే ఖచ్చితంగా నైపుణ్యత ఉండి స్కిల్ మీద వెళ్తే బాగుంటుంది సార్. నేను అక్కడ తెలుసుకున్న గుణాన్ని బట్టి మళ్ళీ ఏదైతే సార్ మనకి ఏజెంటు అనేది అంటే సరైన లైసెన్స్డ్ ఉన్న వ్యక్తుల ద్వారా పోతే బాగుంటుంది సార్. మళ్ళీ దానికి ప్రభుత్వమే ఇటువంటి దాని మీద కల్పించి అంటే అవగాహన కోసం ఈ ఏజెంట్ల ద్వారా పోవాలి అంటే దానికి సంబంధించింది లైసెన్స్ ఉంది అని కొంచెం ప్రచారంలాగా చేసి గల్ఫ్ వెళ్ళే వారికి కొంచెం నైపుణ్యత కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి పంపిస్తే చాలా బాగుంటుంది సార్. మిగతా రాష్ట్రాలను పోల్చుకుంటే మన తెలంగాణ వాళ్ళు చాలామంది కేవలం లేబర్గా వస్తున్నారు సార్. దాంట్లో 90% లేబర్గా ఉన్నారు సార్. అదే పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళ కానీ గుజరాత్ కానీ వాళ్ళు శిక్షణ పొంది వస్తున్నారు సార్. వాళ్ళు మనకంటే ఎక్కువ మంచి పొజిషన్లో ఉంటున్నారు సార్. తెలుగు వాళ్ళంటే అక్కడ చిన్న చూపు అంటారు, వాస్తవం అంటారు? తప్పని సార్, తెలుగు వారంటే చిన్న చూపు కంపల్సరీ. ఎందుకంటే మన వచ్చే వాళ్ళందరూ కంపల్సరీ లేబర్గా వస్తున్నారు సార్. వీళ్ళు ఎట్లాగో తెలుగు వారంటే లేబర్స్ కిందనే కౌంట్ చేసుకుంటారు సార్. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డ వాస్తవం నిజం సార్. ఓకే, మీరు దాదాపు వెళ్ళి మోసపోయారు కాబట్టి సార్ ఇంకొకరు మోసపోకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్లో ఏ దేశంలో అంటే గల్ఫ్లో ఏ కంట్రీలో ఏ దేశంలో ఎక్కువ మోసం జరుగుతుంటుంది? సార్ సౌదీలో చాలా ఘోరంగా జరుగుతుంది సార్. నాకున్నటువంటి అనుభవంలో తప్పకుండా సౌదీలో అయితే ఎక్కువ జరుగుతుంది సార్. దుబాయ్లో అట్లాంటిది అయితే మేము ఈ విధంగా వచ్చినాం సార్. ఇంత ప్రాసెస్ ఉండదంట. మాకు వీకే సింగ్ సుష్మా స్వరాజ్ పంపించింది కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి వీకే సింగ్ మినిస్టర్ గారు వచ్చారు సార్ మా క్యాంప్కి. తను ప్రపంచ దేశాలన్నీ తిరిగినాం, కానీ ప్రపంచ దేశాలలో కేవలం అన్ని రూల్స్ వేరే ఉన్నాయి. సౌదీ అరేబియా రూల్స్ మనకు సంబంధించిన విధంగా మనం ఏం మాట్లాడినా సరికాదు. ఇక్కడి రాజుల పరిపాలన కాబట్టి వారు చెప్పిందే వేదం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళవలసి వస్తుంది. మనం కొద్దిగా సమయమును పాటించండి మీరు, మేము తప్పకుండా ఇంటికి పంపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ చాలా ఆయన చెప్పినప్పటి నుంచి ఒక 6 నెలలు ఖాళీగానే రూమ్లలో కూర్చున్నాం సార్. అప్పటికి 2 నెలలు కూర్చున్నాము. ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 6 నెలలు అంటే 8 నెలలు ఖాళీగా కూర్చున్నాం సార్ మేము. మరి 8 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు మరి భోజనం పెట్టేవారా వాళ్ళు? భోజనం పెట్టేవారు సార్, కాకపోతే తినడానికి అనుకూలమైన విధంగా ఉండకపోసారు. చాలా నాసి రకం ఏంటంటే కేవలం నీళ్ళకు చారు తప్పనిసరి పరిస్థితికి ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాత్రమే మేము భోజనం చేసేవాళ్ళం సార్. మాకు సరైన రుచికరమైన భోజనం ఉండకపోతుండే సార్. ఇప్పుడు గల్ఫ్ వెళ్ళాలనుకున్న వరకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా సార్ నైపుణ్యత శిక్షణ పొంది వాళ్ళకి ప్రభుత్వ అనుమతితోటే పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు మీరు మీలాగా చాలామంది గల్ఫ్ నుంచి మోసపోయి వచ్చారు. అవును సార్. వాళ్ళకి
తో పాటు మీకు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? సార్ గల్పు పోయొచ్చిన వారికి కానీ మేము అయితే ఎట్లాగో ఆర్థిక పరిస్థితి ఉన్నదా లేదా చూసుకోండి సార్, మాకు ఉన్నటువంటి వాటిని ఏమైనా విచారణ జరిపించి ఈయన పరిస్థితి ఏంటి, ఇలా కుటుంబ పరిస్థితి ఏంటి, లేనివారా ఉన్నవారా అని విచారణ జరిపిన తర్వాతనే సార్ మాకు ఏదన్నా ప్రభుత్వం ద్వారా సహాయం పని కానీ రుణమే కానీ సబ్సిడీ రూపంలో మాకు ఏది ఇచ్చినా సంతోషం సార్. మీరు ఇది చేసుకోండి అంటే మేము చేసుకోగలుగుతాం సార్. ఏమన్నా అప్పుల్లో అట్లా అంటే సబ్సిడీ రుణం ఇచ్చినా కూడా సార్ ఏమైనా కిరాణం షాపు ఏదైనా షాప్ పెట్టుకొని బతకడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు అప్పులు తీరుస్తామని వెళ్ళారు, ఇల్లు కట్టిన అప్పుల కోసం మీరు ఉట్టి చేతులతో వచ్చారు. మరి ఊర్లో అప్పుల వాళ్ళు ఏమంటున్నారు? అప్పుల వాళ్ళు అడుగుతున్నారు సార్, ఏదో విధంగా చెల్లిస్తామని చెప్పి మనకు సంబంధించిన విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఏదో కష్టమైనా చేసి తప్పనిసరి ఇవ్వాల్సిందే సార్ వాళ్ళకి, ఎందుకంటే మనల్ని నమ్మిచ్చారు కాబట్టి మనం ఇవ్వాల్సిందే. కాకపోతే దానికి ఎప్పుడైతే ఒక ముందు ఇద్దాం అనుకున్నాం కొంచెం లేట్ అవుతుంది సార్. దాన్ని పదే పదే మనం చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ తర్వాత ఇవ్వడం కంపల్సరీ సార్. వడ్డీ ఏ స్థాయిలో ఉంటుంది? వడ్డీ సార్ నేను తీసుకున్నది 100కి 2 రూపాయలు సార్. లక్షకి వచ్చేసి సంవత్సరానికి 24,000 అవుతుంది సార్. ఈ విధంగా 1 లక్షకి కట్టారు ఇప్పటివరకైనా? ఇప్పటివరకు కట్టాం సార్. ఇంకా 4 లక్షలు అప్పు ఉంది సార్ నాకు. మరి 4 లక్షలు అప్పు ఏ విధంగా తీరుద్దాం అనుకుంటున్నారు సార్? 4 లక్షల అప్పు ఎలా తీర్చామన్నది సమయం సార్. ఇప్పుడు ఆలోచన లేని పద్ధతిలో ఉన్నాను. ఏదైనా ఒక పని చేసుకొని బతికి కుటుంబాన్ని చూసుకోవాలి, ప్లస్ ఈ అప్పును తీర్చాలనే ఆలోచన ఉంది సార్. తీర్చడం అనేది తప్పనిసరిగా కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది సార్. అందుకే దీన్ని కొంచెం మాకు మెంటల్ టెన్షన్గా ఉండకుండా ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం సార్ తెలంగాణ ప్రభుత్వాన్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch